ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నదే దేశ సంకల్పమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత సాయుధ దళాల సామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతిస్పందించే విషయంలో అనుసరించాల్సిన విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాల అధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో అంతర్గత భద్రత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ భేటీలో పాకిస్తాన్ గురించి మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదులు వారిని పెంచి పోషిస్తున్న వారిని పాతాళంలో తొక్కేస్తామని స్పష్టం చేశారని సమాచారం. వారి ఊహకందని రీతిలో చర్యలు ఉంటాయని మోదీ చెప్పారని తెలుస్తోంది. మరోవైపు భద్రతా రంగ కేబినెట్ కమిటీ బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఆ తర్వాత మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుందని తెలుస్తోంది. సిసిఎస్లోని 5 సభ్యులతో పాటు రవాణా, ఆరోగ్య, వ్యవసాయ, రైల్వే మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కీలక భేటీలకు ఒకరోజు ముందే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2016లో ఊరిలో ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. 2019లో సిఆర్పిఎఫ్ బలగాలపై పుల్వామాలో జరిగిన దాడి తర్వాత భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇప్పుడు ఏం జరగబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.